మార్నింగ్ ఆల్, దిస్ ఈస్ డే 4. సో మేమైతే అంతా రెడీ అయిపోయాము. నైట్ వచ్చేసి నూబ్రే వ్యాలీ టెంట్లో ఉన్నాము. చూడండి ఒకసారి బయట వ్యూ ఎలా ఉందా. సో వీఆర్ రెడీ టు గో ప్యాంగాంగ్ లేక్, నియర్లీ 160 kilometers ఫ్రమ్ హియర్. సో 40 kilometers అడ్వెంచర్ ఉంటుంది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో వీఆర్ ఆల్ సెట్ రెడీ. సో మళ్ళీ హెల్మెట్ వ్యూలో కలుస్తాను మీకు. మనకు ఇవన్నీ జూజుబీలే. ఆగే వస్తుంది మొత్తం జంపింగ్ అంటుంది. మనం ప్యాంగాంగ్ లేక్ వెళ్తున్నాం. 160 kilometers అని చెప్పారు, 40 kilometers అడ్వెంచర్ అని చెప్పారు. మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం రైడ్. ఇప్పుడు అది ఎలా ఉంటుందో, అది మనం చేయగలుగుతామో లేదా అనేది, ఎలా ఉన్నా చేసేద్దాం. చేయడానికి కదా ఇక్కడికి వచ్చింది. చూడండి, ఒక సైడ్ మొత్తం మట్టి, ఇటు సైడ్ కొండలు ఉన్నాయి. మొత్తం ఎడారిలా కనిపిస్తుంది అదంతా. అక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి, జనాలు కూడా ఉన్నారు అక్కడ కనబడుతున్నారు. మొత్తం కంప్లీట్ గా ఇసుక. డిస్కిట్ 5 kilometers ఉంది ఇక్కడ నుండి. సో మనమైతే ప్యాంగాంగ్కి వెళ్తున్నాం. సో మనం వచ్చేసి డిస్కిట్ అనే విలేజ్లో ఉన్నాం మనం. సో ఆ విలేజ్ క్రాస్ చేసి మనం వెళ్తున్నాం. సో ఐ థింక్ మనం ఫ్యూయల్ ఆఫ్ చేసుకోవాలి. ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. సో మనమే లాస్ట్ ఉన్నాం అందరికంటే. చల్లగా వస్తుంది గాలి అయితే. సో డిస్కిట్ విలేజ్ దాటినాక మనం ఫ్యూయల్ అప్ చేసుకున్నాం HP పెట్రోల్ పంప్లో. సో మనం ఇప్పటివరకు 10 kilometers వచ్చినాం మన హోటల్ నుండి. వావ్, సీనరీ సూపర్ ఉంది. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో ప్లేస్. సో ఇటు సైడ్ మొత్తం లోయ ఉంది కంప్లీట్ గా. డిస్కిట్ విలేజ్ ఇది. ఘాట్ బాగుంది, షార్ప్ కట్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి సోలార్ అది ఉంది చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ పైన. సో అక్కడికి మనం వెళ్ళేది. మన సైడ్ నమస్కారం పెడుతున్నాడు, మనం కూడా నమస్కారం పెడదాం. ఇక్కడ ఏది వ్యూ పాయింట్ అని కదా, అన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది లదాఖీ భాషలో ఏదో రాసింది. కొండ అయితే దిగుతున్నా, చల్లగా వస్తుంది. చూడండి ఎట్లా ఉన్నాయో, ఎన్ని బైక్స్ ఉన్నాయి. మా 35 to 40 kilometers అయితే స్టాప్ ఉంటుందని చెప్పిళ్ళు. ఫైనల్ గా దిగేసినాం మనం. మనం రైట్ సీట్ తీసుకోవాలి. మనం అక్కడ టెంపుల్ నుండి స్టార్ట్ అయినప్పుడు అందరికన్నా లాస్ట్ ఉంటుండే. మనం ఇప్పుడు మాస్టర్ల తర్వాత మనమే. మనకు ఇవన్నీ జూజుబీలే, ఈ ఆఫ్ రోడ్లు ఇవన్నీ. సో డియర్ కామ్రేడ్ మూవీలో మీరు ఎటు పోనే సాంగ్ చూసినట్లయితే మీకు ఈ ప్రదేశాలు చూడొచ్చు మీరు. ఇక ఇక్కడే మనోడు ఫోటో దిగిండు. డిస్కిట్ 12 kilometers అని చెప్పేసి ఇదే. అదే వాటర్ కోసం మనం ఆగితే అందరు వెళ్ళిపోయారు. నాకు ఎందుకో పంక్చర్ అయినట్టు అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం. గాలి తక్కువైందని చెప్పి ఆగినాం. ఆగితే అందరు వెళ్ళిపోయారు. ఇంతసేపు వరకు ఎవరు కనబడలే. ఇప్పుడే చూడండి, కంప్లీట్ హాఫ్ రోడ్ ఇది. అసలు రోడ్డే లేదు. ఇప్పుడే కనబడ్డారు. కంప్లీట్ హాఫ్ రోడ్ ఉంది. అసలు కొందరైతే నడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఘోరంగా ఉంది. అందరికంటే లాస్ట్ ఉంటుండే నేను. మళ్ళీ ఆల్మోస్ట్ మిడిల్ కంటే ముందే వచ్చేసిన. లేపుకుంటా పోతున్నాం. మనం మార్నింగ్ నుండి 44 kilometers వచ్చినాం. కంప్లీట్గా అయితే దాటేసినాం. వాళ్ళు మనకు రోడ్ ఇచ్చేది. రోడ్ అయితే చాలా స్మూత్గా ఉంది. మస్తు మజా వస్తుంది ఇక్కడ నడిపిస్తుంటే. ఆ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే డేంజర్ వస్తుంది. ఫ్రంట్ టైర్లో గాలి తక్కువ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ పోవట్లేదు. నిన్నటి నుండి ఇదే నది పక్కన వెళ్తున్నాం మనం. ఎంతైనా హిమాలయన్ పర్ఫార్మెన్స్ ఇక్కడ వేరే ఉంటుంది. వేరే బైక్ అయితే అంత స్పీడ్గా ఆ రోడ్లో మనం రాకపోతుండే. అడ్వెంచర్ బండి అయితేనే మనకు అన్ని రకాలుగా సస్పెన్షన్, కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ అనేది. ఆగేసా
అట్లా లేదు దారి, అట్లా బైక్ పట్టదాడా మస్తు వస్తుంది. ఇక్కడే లంచ్ చేసినాం మేము, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ మ్యాగీ. మోర్ 100 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే బాగానే ఉంది అనుకున్నా, కిడ్ అవుతుంది టైర్. దుమ్ము మాత్రం దుమ్ము లేచిపోతుంది, డైరెక్ట్ ప్యాచెస్ ఉన్నాయి కొన్ని. మార్నింగ్ నుండి మనం 61 కిలోమీటర్స్ వచ్చినాం. రోడ్ ఉన్నప్పుడు కుమ్ముదాం. ఇక్కడ కూడా పని చేయడం అంటే చాలా కష్టం. వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మనం ఇలా తిరగలుగుతున్నాం. దుమ్ము లేచిపోతుంది మొత్తం, కంప్లీట్ గా దుమ్ము లేచిపోతుంది. ఇట్లా వేరే ఉన్నది మొత్తం. మస్తు మజా వస్తుంది ఇట్లా హైవేలా. ఎట్లా ఉంది తెలుసా వ్యూ, సొరంగంకి వెళ్ళి లోపలికి బయటకు వచ్చి ఉంటుంది. ఎంత బ్లూయిష్ ఉన్నాయి వాటర్. వ్యూ చూడండి, గాలి పెరిగింది, గాలి బాగా వస్తుంది. మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చింది, చిన్న చిన్న ప్యాచెస్ వస్తున్నాయి. రిమైనింగ్ రోడ్ అయితే చాలా బాగుంది. ఈ మాత్రం అడ్వెంచర్ లేకపోతే లదాఖ్ వచ్చేందుకు సింపుల్ గా వేరే ట్రిప్ వేసుకోవడం బెస్ట్. మావాడు కెమెరా ఉన్నదని ఆగుతలేడు అస్సలే. నీకు కెమెరా ఉన్నా నేను యూట్యూబ్లో పెడతా అని చెప్పిన, చెప్పుతా అసలు ఇంటనే లేడు, కోతిపిల్ల అన్నట్టు ఆడతాడు. మొత్తం జంపింగ్ అంటుంది. ఇది ఏముంది అసలు, రూట్ సూపర్ ఉంది అసలు. వ్యూ నడిపిస్తుంటే ఏం మజా వస్తుంది అసలు. చూడండి మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చింది, వాటర్ క్రాసింగ్ అయిపోయింది. వెహికల్ సైడ్ ఇస్తే మాలు కొట్టేసుకుని పోయి ఏం పర్లేదు, మళ్ళీ మనమే కొనిపోదాం. మళ్ళీ లాస్ట్కి వచ్చినాం, ఆఫ్ రోడ్. guys, ఎట్లుందో వ్యూ, సూపర్. సో దిస్ ఇస్ మై బైక్. వీఆర్ వెయిటింగ్ ఫర్ టీమ్మేట్స్. చాలాసేపు వెయిట్ చేసినాం. మా గ్రూప్ లో ఒక పర్సన్ కింద పడ్డాడట, దెబ్బలు అయితే ఏం తాగలేదు, పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే అతని కోసం వెయిట్ చేసాము, చూసాం, పర్లేదు బాగానే ఉన్నాడు. ఆఫ్ రోడ్ లో కూడా పర్లేదు. అతను తార్ రోడ్ పైన మట్టిలో బ్రేక్ వేసాడట, ఫ్రంట్ బ్రేక్. అలాంటి జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ గాడ్ ఏం పెద్దగా ఏం అవ్వలేదు. సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో రాకేష్ దారి తప్పిపోయిండు, చూసుకున్నారు, నా టైర్ పంక్చర్ అయింది. జస్ట్ 5 minutes అతికిచ్చిండు. గాలి అయితే కొద్దిగా తక్కువనే ఉంది. అందరు వెళ్ళిపోయారు, నేను రాకేష్ అన్న. చూడండి చంద్రుడు. అసలు అక్కడ చలి మాత్రం విపరీతమైన చలి ఉంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఏంటంటే వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మేము మార్నింగ్ నుండి నూబ్రా వ్యాలీ నుండి ప్యాంగాంగ్కి వస్తున్న దారిలో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అది హెవీ విండ్ తోటి ఇంకా చాలా చల్లగా అయిపోయి చేతులు స్పర్శ కోల్పోయినాం అసలు కంప్లీట్గా. చాలా చల్లగా అంటే నైట్ అయితే -5 వరకు అలా వెళ్ళింది. చాలా చల్లగా చూడండి చంద్రుడు. వావ్